నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్పై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమంటున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇటు నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇప్పటికే నగరంలోని అన్ని కాలనీలు కూడా చుట్టేశారు. ప్రస్తుతం మనతో ధన్పాల్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మొత్తం కూడా చివరి దశకు చేరింది. అసలు ప్రజల్ని మరోసారి మీరు ఏం కోరబోతున్నారు? చెప్పి సచ్చిన బాంబుకి ఏం చెప్పాలన్న, ఇంకా ఏం కొట్టాలి? ఇంకా దానికి అభివృద్ధి గురించి చెప్తే, దాని అవినీతి గురించి చెప్పిన ఘోరమైన అభివృద్ధి. ఇక నేనేం చేయబోతున్నా అనేది ప్రజలందరికీ నాకనేక వాళ్ళకి తెలుసు. సూర్యన్న గెలిస్తే, ధన్పాల్ సూర్యన్న గెలిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా. గత 4 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉంది. గ్రాఫ్ అంత స్పీడ్గా పెరుగుతూ ఉంది. ఇంకా 3 రోజుల తర్వాత అసలు కనీవినేరుకని రీతిలో గ్రాఫ్ పెరుగుతుంది. నిధులు 2 తీసుకొస్తా ఇప్పుడు వస్తున్న నిధుల కన్నా. దాంతోపాటు 1% కమిషన్లు ఉన్నాయి. డెవలప్మెంట్ ఓవరాల్గా ఏమవుతుందంటే 3 to 4 times ఇప్పుడున్న దానికన్నా మేము చేయగలుగుతాం. ఈ ఫాల్తూ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఈ కమిషన్ల కోసం, ఈ దానికోసం అటువంటి దానికి డెవలప్ చేయం. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏమవుతుందో లోతట్టు ప్రాంతాలు అన్డెవలప్డ్ అంటే రోడ్స్, డ్రైనేజ్ ముందుకు దాని మీద దృష్టి పెడతా. అంటే విద్యా వైద్యం గురించి మాట్లాడితే అది ఉచితంగా విద్యా వైద్యం ఇస్తున్నాం. ఇక్కడ సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూళ్ళ డెవలప్మెంట్ మీద నేను దృష్టి పెడతా. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వాదంతో 25 రోజులలో ఎక్కడ కూడా మాకు నిరుత్సాహపరచకుండా ఆశీర్వదిస్తున్నారు. మంగళారతులతోటి, పూల వర్షంతో. తప్పకుండా వాళ్ళే చెప్తా ఉన్నారు, అన్న మేము మీకు ఓడగొట్టడానికి, బీఆర్ఎస్ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మేము కమలంపు ఓటేసి విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.